హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు స్టడీ సక్సెస్ కోచ్ సిఎస్ విప్పా గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు పిల్లలకి చదువుకోవడానికి మంచి సమయం అంటే కొంతమంది పిల్లలు నైట్ చదువుతారు. నైట్ చదివితేనే మాకు ఎక్కుతుంది, మంచిగా వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుందని పేరెంట్స్ పడుకున్నాక వీళ్ళు లైట్ ఆన్ చేసుకొని చదువుతారు. కొంతమంది ఎర్లీ మార్నింగ్ చదువుతారు. కొంతమంది మిట్ట మధ్యాహ్నం కూడా చదువుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్రెస్ట్. తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. నాక్ A+ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. సో యాజ్ ఎ ఎక్స్పర్ట్గా మీరు సక్సెస్ కోచ్గా పిల్లలకి చదువుకోవడానికి అనువైన సమయం ఉంది అంటే ఏం చెప్తారు? ఈ ప్రశ్న దాదాపు నేను ఇచ్చిన ప్రతి సెమినార్లో కూడా అడిగేటువంటి ప్రశ్న. వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు స్టడీ? బెస్ట్ టైం టు స్టడీ, బెస్ట్ టైం టు స్టడీ ఎఫెక్టివ్లీ అని కూడా మనం ఆలోచించాలి. ఎఫెక్టివ్గా స్టడీ చేయాలంటే వాళ్ళకి మనం ఆ ఫ్యాక్టర్స్ ఏంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ముందు అది తెలుసుకుందాం. వాళ్ళ యొక్క మొత్తం బాడీ అంతా ఎలా ఉంది, హెల్తీగా ఉందా లేదా, నిద్ర సరిపోయిందా లేదా, అది చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ సరిగ్గా రిసెప్టివ్ స్టేట్లో ఉందా లేదా, వాళ్ళ యాజిటేటెడ్ మైండ్తో ఏమైనా ఉన్నారా, అదొకటి ఇంపార్టెంట్. తర్వాత అంబియన్స్. ఈ మూడితో పాటు ఆ చదివేటువంటి టాపిక్ వాళ్ళకి ఎంతవరకు ఇంపార్టెంట్. ఇంకోటి లాస్ట్ది అర్జెన్సీ ఏంటి. 2 రోజుల తర్వాత ఎగ్జామ్ ఉందంటే అర్జెన్సీ వస్తుంది, మనం ఏం చెప్పక్కర్లే, వాళ్ళే చదువుకుంటారు. రైట్. సో ఈ 5 ఫ్యాక్టర్లు మనం జాగ్రత్తగా గమనిస్తే దీంట్లోంచి మన బెస్ట్ టైం ఏంటనేది డిరైవ్ చేయొచ్చు. సో హెల్తీగా ఉండాలంటే వాళ్ళు 24 అవర్స్ హెల్తీగానే ఉంటారు అనుకున్నాం. రైట్. సో మనకి అది ఇంపార్టెంట్ కాదు. స్లీప్ మాత్రం ఇంపార్టెంట్. సఫిషియెంట్ స్లీప్ ఉందా లేదా, స్లీపీగా ఉంటే దే కెనాట్ స్టడీ వెల్. రైట్. తర్వాత యాజిటేటెడ్ మైండ్ ఉన్నప్పుడు వాళ్ళు కామ్ డౌన్ చేసుకుని చదవాలి. ఆ కామ్ డౌన్ చేసుకోవడం అనేది మన మెడిటేషన్ ద్వారా అనేది చక్కగా వస్తుంది. అలాగే మనం ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే ఇలాబరేట్గా చాలా మాట్లాడుకోవచ్చు, బట్ పుస్తకం ఓపెన్ చేయడానికి ముందే ఇవన్నీ కూడా వాళ్ళు రెడీగా ఉండాలి. బెస్ట్ టైం అనేది ఎప్పుడు అవుతుందంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు అది బెస్ట్ టైం అవుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. There is a concept known as TPS concept. TPS అంటే థాట్స్ పర్ సెకండ్. అందరూ ఆధర్స్ అగ్రి అయ్యేది ఏంటంటే ఒక 24 గంటల సమయంలో మన బ్రెయిన్ ఎన్ని వేల థాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాదాపు 60,000 థాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఎనీ గివెన్ మూమెంట్ ఏ టైంలో అయినా సరే మన మైండ్లో కనీసం ఒక 10 థాట్స్ అలా నడుస్తూనే ఉంటాయి. సో ఈ టీపీఎస్ అంటే థాట్స్ పర్ సెకండ్. ఈ కౌంట్ ఎక్కువ ఉందనుకోండి, 30 థాట్స్ ఒకేసారి నడుస్తున్నాయంటే మనం ఆల్రెడీ కొద్దిగా యాజిటేటెడ్గా ఉన్నాం, డిస్టర్బ్గా ఉన్నాం. అలాంటప్పుడు కనుక చదివితే, చదవడానికి ప్రయత్నిస్తే డెఫినెట్గా చదివింది ఎఫెక్టివ్గా ఉండదు. సో ఈ టీపీఎస్ కౌంట్ కనుక తగ్గింది అనుకోండి, 10 నుంచి 5, 4 అట్లా వస్తే దట్ ఈస్ ద బెస్ట్ టైం టు స్టడీ. ఈ బెస్ట్ టైం ఎప్పుడు వస్తుంది, ఈ బంగారు నిమిషాలు ఎప్పుడు వస్తాయంటే కనుక నిద్ర లేచిన తర్వాత వస్తాయి. అంటే పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళు బ్రష్ చేసుకుని ఇమ్మీడియట్గా చదువుకోవాలి. ఎందుకంటే అప్పుడు టీపీఎస్ కౌంట్ అనేది తక్కువ ఉంటుంది. స్కూల్కి వెళ్ళొచ్చి సాయంకాలం ఏదో ఆటలాడుకుని భోజనం చేసుకుని కూర్చుంటే కనుక అప్పటికి ఆ రోజంతా జరిగినవన్నీ కూడా బ్రెయిన్లో అలా 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 తిరుగుతూ ఉంటాయి. కాబట్టి టీపీఎస్ కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి వాళ్ళు అనుకున్నంత, వాళ్ళ పొటెన్షియల్కి తగ్గంత రిసెప్టివిటీ అనేది ఉండదు. సో ఇది బేసిక్ ప్రిన్సిపల్. అలాగే ఈవినింగ్ వాళ్ళు రాత్రిపూట బాగుంటుంది అనుకున్న వాళ్ళు కూడా చుట్టుపక్కల ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే వాళ్ళకి బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఆ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఎప్పుడైనా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. 2 గదుల రూమే ఉండొచ్చు, గ్రాండ్ పేరెంట్స్ టీవీ చూస్తూ ఉండొచ్చు, సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఫోకస్ చేయాలి అంటే కనుక పిల్లలకి చెప్పలేం చదువుకోకుండా ఉండొద్దని, పెద్దవాళ్ళకి చెప్పలేం టీవీ చూడొద్దు అని చెప్పి. అప్పుడు ఏం చేయాలంటే కాటన్ చిన్న బాల్స్ రోల్స్ చేసుకుని చెవిలో పెట్టుకుంటే ఇంపాక్ట్ తగ్గుతుంది కదా. అలాగే గోడ వైపు తిరిగి చదవాలి. గోడ వైపు తిరిగి చదివినప్పుడు గదిలో ఏం జరుగుతుంది అనేది కనిపించవు. ఇంతకుముందు స్కూళ్ళల్లో పనిష్మెంట్ లాగా ఇచ్చేవాడు, బట్ దిస్ ఈజ్ ఎ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్.
ఓకే. సో, అలాగే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు పడుకుని మళ్ళీ లేచిన దట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టడీ. సో, పిల్లలు ఈ బెస్ట్ టైమ్‌ని మిస్ కాకూడదు. ఈ బెస్ట్ టైమ్‌లో చదివితే కనుక బ్రహ్మాండంగా వాళ్ళకి ఎక్కుతుంది. అందుకోసం మన పెద్దవాళ్ళందరూ చెప్తారు, పొద్దున్న 4 గంటలకు లేండి, బ్రహ్మముహూర్తము ఇవన్నీ గూడా. ఆ కాన్సెప్ట్ కొద్దిగా పక్కన పెట్టినా నిద్రలేంచి లేచేసరికి టీపీఎస్ కౌంట్ తక్కువ ఉంటుంది కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళకి చదివింది బాగా వంట పడుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సజెస్ట్ చేయాల్సింది కూడా. అలాగే చదవడంలో కూడా చాలా ఉన్నాయి. కొత్త పాఠాలు చదవడం ఒకటి. పాత పాఠాలు రివైజ్ చేయడం ఒకటి. అలాగే మనం హోంవర్క్ చేయడం ఒకటి. ఎగ్జామినేషన్ కోసం చదవడం ఒకటి. క్యాజువల్ రీడింగ్ ఒకటి. మనం ప్రతీదీ కూడా సీరియస్‌గా చదవం. ఎర్లీ మార్నింగ్ లేచి నవల చదవని అవసరం లేదు. సో, కొత్త పాఠం నేర్చుకున్నప్పుడు మార్నింగ్ పూట చదవడం అనేది బెస్ట్. ఆ తర్వాత ఎక్కడైనా ఒక 5 నిమిషాలు టైం దొరికింది, ఒక నిమిషం టైం దొరికింది, దానికి తగ్గట్టు ఒక ఎక్సర్సైజ్ చేయడము, ఒక ప్రశ్న సాల్వ్ చేయడము, ఆర్ ఫ్లాష్ కార్డ్ ద్వారా రివైజ్ చేయడము, ఇలా మనం యుటిలైజ్ చేసుకోవడం కనుక నేర్పితే పిల్లలకి అవైలబుల్ ఎవ్రీ మినిట్ కూడా వాళ్ళు స్టడీస్‌కి ప్రొడక్టివ్‌గా యూజ్ చేయగలుగుతారు. సో, ప్రత్యేకంగా నేను రాత్రిపూట చదువుతాను లేదా మార్నింగ్ చదువుతాను అప్పటిదాకా చదవనని పెట్టుకోకూడదు. రైట్? వాళ్ళు స్కూల్లో కొంతమంది బస్సులో ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేయాలనుకోండి. హాఫ్ అన్ అవరు ప్రతిరోజు మాట్లాడలేరు కదా! పిల్లలతో బోర్ కొడుతుంది. సో, అందరూ కామ్‌గా ఉంటారు, నిద్రపోతారు, ఇది చేస్తారు. ఆ టైంలో వీళ్ళు కొద్దిగా వాళ్ళ వాయిస్‌తో రికార్డ్ చేసుకొని ఆ లెసన్స్ అవి వినొచ్చు. లేదా ఫ్లాష్ కార్డ్‌తో రివైజ్ చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం కొంచెం వాళ్ళకి మనం ప్రతి నిమిషాన్ని ప్రొడక్టివ్‌గా స్టడీస్‌కి ఎలా ఉపయోగించుకోవాలో చేసుకుంటే ప్రతి నిమిషం కూడా మనకి చదువుకునేందుకు అవకాశం ఉన్నట్టే ఉంటుంది. సార్ నాకు ఒక డౌట్ అడగండి. లాస్ట్‌లో. ఇప్పుడు ఈవినింగ్ ట్యూషన్స్ ఉంటున్నాయి కదా సార్ మరి. ఈవినింగ్ ట్యూషన్స్ కొంతమందికి 6కి స్టార్ట్ చేస్తారు. కొంతమందికి 8కి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంకా చూసుకుంటే 9కి కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు అక్కడక్కడ చెప్పుకోవడం వాళ్ళ ట్యూషన్స్. ఇక్కడ పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళ జాబ్ ఫెసిలిటీ ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి మేము వచ్చాక రండి అని చెప్పడం. అంటే ట్యూషన్స్ చెప్పడం అనేది పిల్లలు ఆ టైంలో ఇంట్రెస్ట్‌గా వింటారా అసల? ఆ టైంలో పిల్లలు కరెక్టేనా అది? ట్యూషన్ చెప్పడము ప్లస్ పిల్లలు వినడం అనేది ఇది ఎంతవరకు అంటారు? అసలు స్కూల్‌కి 8 గంటలకి, 8:30కి వెళితే రాత్రి 8:30, 9 వరకు కూడా పిల్లలంతా వాళ్ళ యూనిఫార్మ్ కూడా విప్పకుండా అదే అంత నేర్చుకునే స్టేజ్‌లో ఉంటారా అంటే లేరు అనే చెప్పాలి. హ్మ్. వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ కదా! ఎంతకాలం ఎంతసేపని వింటారు. అటెన్షన్ స్పాన్ ఉండదు. యెస్. అంత బొంబార్డ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు. మన పిల్లలకి నేర్పించాల్సింది లాంగ్వేజ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ చేసేటట్టు నేర్పించాలి. ఆ తరువాత వాళ్ళు ఏం చదువుకొని దాన్ని అనలైజ్ చేయడం అనేది నేర్పించాలి. ఇన్ఫర్మేషన్ డంప్ చేయడం ఈజ్ నాట్ లెర్నింగ్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్టేజ్ ఇన్ ద లెర్నింగ్. అనలైజ్ చేయడం వచ్చినప్పుడు పిల్లలు ఆలోచించడం మొదలెడతారు. ఆ ఆలోచించడం మొదలెట్టినప్పుడు వాళ్ళు నేర్చుకోవడం అనేది ఫాస్ట్‌గా జరుగుతుంది. కొంతమంది ఏకసంధాగ్రహులు అంటారు. అంటే ఏంటి? వాళ్ళు 100% కాన్సంట్రేషన్ పెట్టగలుగుతున్నారు. దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్. ఇప్పుడు వీళ్ళని ఎక్కువ స్ట్రెస్ చేసిన కొద్దీ వాళ్ళ ఎనర్జీస్ అన్నీ డిసిపేట్ అవుతున్నాయి. పేరెంట్స్‌కి ఏంటంటే వాళ్ళు పెట్టించారు ట్యూషన్ మేము కూడా మేము పెట్టించాలి అన్న ఒక అనవసరపు కాంపిటీషన్‌లో వాళ్ళు ఉన్నారు తప్ప మన పిల్లలకి ఏది అవసరం అన్నది తెలియట్లేదు. నేనైతే డైలీ వాళ్ళని అంతసేపు పనిష్ చేయడం అనేది యాస్ ఎ పేరెంట్, యాస్ ఎ కోచ్ ఐ డోంట్ సజెస్ట్. వాళ్ళకి అవసరం లేదు. మనం వాళ్ళకి నేర్పించాల్సింది హౌ టు థింక్, హౌ టు అనలైజ్. దాన్ని బట్టి వాళ్ళు అల్లుకుని వెళ్ళిపోగలరు. ఆ కెపాసిటీ ఉంది. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.